విధంగా ఉంది, వాళ్ళ ప్రగతి, వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కానీ, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెంది ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఏమి ప్రభుత్వం ద్వారా అందాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. దానికి గాను 22 రకాల పథకాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు. ఈ 22 పథకాల ద్వారా ప్రజలకు ప్రతి కుటుంబానికి 35 ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చేది. దాని ద్వారా ఇల్లు నిర్మించుకున్నారా లేదా, ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మేము ఈరోజు మీకు అవగాహన కల్పిస్తాం. మీ నుంచి ఆ డేటా తీసుకుంటాం. ఈ గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు ఎంతమందికి ఈ గృహాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఎంతమందికి లేవు. అలాగే ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గాను మన గ్రామంలో కూడా గతంలో బోర్ చేస్తున్నాము, పైన ట్యాంక్ కట్టడానికి కూడా ప్రపోజల్ చేస్తున్నారు. అది జరుగుతుంది. అది ఎన్ని కుటుంబాలకు ఇంటింటికి తాగునీరు అందించాము. అలాగే గ్రామానికి రోడ్డు ఉందా లేదా, రహదారులు ఉన్నాయా లేవా, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు ఉన్నాయా లేదా, ఎంతవరకు వేస్తున్నామో ఇంకా ఎంత కావాలి అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కరెంట్ ఉందా లేదా. దీనిలో భాగంగా గతంలో ప్రతి పీవీటీసీ విలేజ్కి కూడా ఉచితంగా కరెంట్ మీటర్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ అందరూ తీసుకున్నారా లేదా? కరెంట్ మీటర్లు ఉచితంగా మన కరెంట్ ఆఫీస్ నుంచి అందరికీ ఇవ్వడం జరిగింది. అది ఇందులో భాగమే, ఈ పథకంలో భాగమే. ఇంకా ఎవరైనా లబ్ధి ఇంకా పొందలేకపోయి ఉన్నారో వాళ్ళ వివరాలు నేను. అలాగే అందరికీ విద్య, నాణ్యమైన విద్య. ప్రతి పిల్లలు ఆ పీవీటీసీ ఆపరేషన్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బడి చదువు పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కూడా ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారో ఎంతమంది వెళ్ళట్లేదు, ఎంతవరకు అదొకటి మేము తీసుకుంటాం. అలాగే నైపుణ్య వికాసం. ఆల్రెడీ ఆ గ్రామంలో చదువుకొని ఉంటారు, డిగ్రీ, ఇంటర్, 10th చదివి తర్వాత మానేసి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం లేనప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి నచ్చిన ద్వారా, అంటే ఏదైనా కుక్ మిషన్ కావచ్చు, సెల్ ఫోన్ రిపేర్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అది ఏర్పాటు చేసుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ నేర్పడము. అలాగే అందరికీ విద్య. మనందరికీ తెలుసు, అందరికీ మనకి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. అలాగే స్టేట్ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. మీకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరిగింది కదా. వాలంటీర్ ఉన్న టైంలో అందరికీ ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటూ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఉచితంగా ఆరోగ్యం, అంటే హెల్త్ బాగాలేనప్పుడు చెకింగ్కి అవన్నీ దాన్ని వాడుకోవడం, ఆ కార్డు వాడుకోవడం. అది మన రాష్ట్రంలోనే కాదు, దానికి మ్యాప్ అయి ఉన్న సుమారుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా అది పనిచేస్తుంది ఆ కార్డు. ఇంకా ఎంతమందికి రాలేదు, ఎంతమందికి వచ్చింది, ఆ డేటా తీసుకుంటాం. అలాగే అందరికీ పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా బాలింతలకు కావచ్చు, గర్భవతులకు కావచ్చు, 0 నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా